अभ्यन्तरस्थितिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः राजम्य केशवाय स्वाहा చివరిన మాట్లాడేవాళ్ళు ప్రశాంతంగా పక్కన కూర్చో మీరు మాట్లాడే పెళ్ళిళ్ళు కాబట్టి మాట్లాడుకోవాలి మాట్లాడేవాళ్ళు ఇక్కడ కూర్చోవాలి मम सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य विजय वीर्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य शुभफल अवाप्ति अर्थम मम जन्मराशि जन्म नक्षत्र जन्मांश श्मशान नामराशि नाम नक्षत्र नामांश श्मशान ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणां अत्यंत आनुकूल्यता फलसिद्ध्यर्थं ये ग्रहाः शुभ स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत विवृति मह अपात्रि अष्टाविंशति कोटि दुष्टारिष्ट अपार गृहे गमन वस्तुवाहनोद्यर्थं निवारण अर्थं मम श्री स्वामी प्रसाद सिद्धिद्वारा अभिवृद्धि अर्थं सकल आचन्द्रार्कं मम गृहे भगंदर शिरोरोग अपस्मार उन्माद विशूचि अपचि मसूरिक श्लीपद अर्बुद जलग्रह गंधमाल शूकदोष सामवात अवर्ण पैत्य नीलवर्णं नीलगंधं नीलपुष्पं नीलमाल्याम्बरधं नीलच्छत्रध्वजपताकाशोभितं दिव्यर्थसमारूढं मेरुं प्रदक्षिणीकुर्वाणं मनस्సు మంత్రం నీలవర్ణంలో ఉండే వర్ణంతో ఉండే గంధం తీసుకురావాలా నీల పుష్పాలు తీసుకోవాలా నీల మాల్యాంబరధరం మంచి మాల కట్టి తీసుకోవాలా ఇట్లా మనకు ధూముల వర్ణం ధూము అంటే మగవర్ణంలో ఉండే పుష్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఎక్కడెక్కడ ఇప్పుడు మనకు సౌగంధిక పుష్పం పున్నాగ పుష్పం కరవీర పుష్పం పుష్పాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి చేసిన అందుకనే సంభావద్భి ద్రవ్య మొట్టమొదటి దేవుడు చెప్తున్నామయ్యా నా యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిలో ద్రవ్యం సంభవ ఉపచారాలంటే ఏమి చేసే సేవలు షోడశ సేవలు ఉంటాయి మనకి ఆ సేవలు చేసేటట్టు సంభవ ఉపచారై సంభవిత నియమేన మా శక్తిని బట్టి సంభవిత ప్రకరణేన యావత్ శక్తి ధ్యానావా నా యొక్క శక్తిని అనుసరించుకొని ఈ పూజ చేసుకుంటున్నాను ముందుగానే దేవతలకు సరంతర ఇవ్వడం ఆ శక్తితో చేస్తున్నాను చేయబెట్టు దాన్ని మళ్ళీ ఎడుగు చేయబెట్టు మళ్ళీ నువ్వు తగులు పోగులు కట్టు నీళ్ళు పెట్ట పచ్చముద్ర చేప ఈ ముద్ర వేస్తే నీరు శుద్ధి అవుతుంది పెట్టే అటు చేయదు అంతే రంగ కలిశారాధనం కలిశే కలశం గంధపుష్పాక్షతయం కలశంలో పసుపు కుంకుమ ముక్కపేడు ఖర్జూరము చిల్లర అవన్నీ వేయకూడదు కలశంలో మూడే ముడేయాల కలశం గంధ పుష్పాక్షతే పుష్పాలు అక్షతలు గంధం ఈ మూడు మాత్రం వేసి పూజ చేయడం కలశం గంధ పుష్పాక్షతయం కలశే అష్టానాచాధ్యావం కలశే విష్ణు కంఠేర్ధ సమాశ్రితః మూలేర్ధ బ్రహ్మామతే మాతృగణా స్మృతాః కుక్షూర్ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదోక్షరమణః అంగైష్ఠిరా సర్వే కలశాంప సమాశ్రితాః ఈ కలశంలో ఎవరెవరు ఉన్నారో చెప్తున్నాడు కలశస్య ముఖే విష్ణు ముఖంలో విష్ణువు ఉన్నాడని కంఠంలో ఈశ్వరుడు ఉన్నాడని మూలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడని మధ్య మాతృగణా స్మృతాః అంటే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి సప్తమాతృగా స్వరూపమై సప్తద్వీపా వసుంధర వసుంధర అంటే భూమిని ఆవరించుకున్న 7 ద్వీపాల్లో ఉండే నీరు 12 నదీ జలాలన్నీ కూడా ఋగ్యజు సామ అధర్ణ వేదాలతో కూడుకొని ఈ నీరు కూడా శుద్ధిగా కానీ ఆ నీరు తీసుకోండి నీరు తీసుకో నువ్వు చేయబట్టుకోమ్మా అట్లా లోపల మంటపాలంతా కూడా చల్లండి ఆ భోమాయుధం సర్వం విశ్వ భూతాన్యామ ప్రాణావహ పుష్పశవా భోనవా భోమృతమా సంప్రాణాపో విరాణామ స్వరాణామ శబ్దా గుష్యామ జ్యోతి గుష్యామజు గుష్యామ సత్యామాప సర్వా దేవత ఆపభోర్భవస్వరాపవో సంస్కృతంలో ఆపహ అంటే నీరు
ప్రాణాధారంతో సమానమైన నీటితో నిన్ను శుద్ధి చేసుకుంటున్నానయ్యా అని చెప్పడం ఇంతవరకు అరమ్మని బీజం అట్లా అరమ్మని నీళ్ళ రాయి అట్లా అరమ్మని ఓం గంగే చమనే చేమ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సరదిం గురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యాజగోతమే భాగీరథీ విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః ఆయాంత దేవదేవి పూజార్థం ఆ నీరు తీసుకొని పూజా ద్రవ్యాలు పూజకు సంస్కరణ ద్రవ్యాలు తెచ్చినాం కదా ఆ ద్రవ్యాలు పీఠం మొదలు దేవతల మీద తెలండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మానంద సంప్రోక్ష మరలా మీ మీద తెలుకోండి ఆత్మానంద సంప్రోక్ష ఇంకా పుష్పం పక్కన వేసేది శేషం బహిర్నిరస్య అంటే పూజా ద్రవ్యాలు తెచ్చిన ద్రవ్యాలు దేవతలు అంతా కూడా మనం కూడా శుద్ధి చేసుకోవడం అన్నమాట ఆగమార్థ దేవానాం గమనాక్షరాం గురు ఘంటారవం దేవతా స్వాగతాంజనము ఇది ఘంటానాథం కృత్వ ఎందుకు ఘంటానాథం కొట్టేదంటే దేవతలకు ఆహ్వానం పలికి రాక్షసుల్ని బయటికి పంపించడం మీరు అనొచ్చు మా ఇంట్లో రాక్షసులు ఎదుగుతున్నారు స్వామిని మీ ఇంట్లో గారి శరీరంలో కామ క్రోధ లోభ మోహ మద మాస్తి అరిషడ్ వర్గాలు 6 శత్రువుల్ని ఆ ఘంటానాథం చేసి చేయడం అందుకనే వేదంలో చెప్తాడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ తన దేహమే దేవాలయం లోపల జీవుడే దేవుడు అది ఎవరు కనుక్కుంటారో వాడే పరమాత్ముడు అటువంటి ఘంటానాథం చేసిన తర్వాత పీఠం ఈ పీఠానికి ఏం చేస్తున్నాం సత్యనారాయణ సంవృతానికి కింద ఆవు మూత్రం వలికి ఆవు పేడ తొలికి దాని మీద 5 రంగుల పంచవర్ణ ముగ్గులు పెట్టి దాని మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ పీఠాన్ని పూజ చేయడం ఆ పీఠానికి వేయంట ఆధారశక్తే నమ వరాహాయ నమ దిగజేభ్యో నమ పుత్రేభ్యో నమ కేసరేభ్యో నమ కర్ణికాయ నమ తరలే నమ బ్రహ్మణే నమ ప్రాకారం చతుర్ద్వారకు సువర్ణమండలం పూజ తూర్పు వేయండి పూర్వద్వారే ద్వారశ్రీ నమ తూర్పు వేసేయండి దక్షిణద్వారే ద్వారశ్రీ నమ ఇట్లా పశ్చిమద్వారే ద్వారశ్రీ నమ వెనక్కి ఉత్తరద్వారే ద్వారశ్రీ నమ ఉత్తరానికి తన్మధ్యే క్షీరసాగరాజే నమ క్షీరసాగర మధ్య రత్నద్వీపాయ నమ రత్నద్వీప మధ్యే కల్పవృక్షవాటికాయ నమ తన్మధ్యే రత్నసింహాసనాయ నమ రత్నసింహాసనోపరిస్థిత సిద్ధి బుద్ధి శక్తి శ్రీమన్మహాగణాధిపతయే నమ 7 ప్రాకారాలు 4 ద్వారాలు ఉన్నాయి తండ్రి ఇదే కల్పవృక్షం అనుకో ఇదే పాలసముద్రం అనుకో ఇదే నందనోద్యానం అనుకో ఇదే కల్పవృక్షం అనుకో ఆ కల్పవృక్షం యొక్క నీడలో నవరత్నాలతో భరించబడిన బంగారు సింహాసనం అనుకోవయ్యా అని చెప్పి భగవంతుని వేడుకోవడం అందుకనే దీనిలో విశేషార్థాలు ఉంటారు అవన్నీ ఏమి లేవు ఇక్కడ అన్ని అనుకోమని చెప్పడం ఉండేది ఏమి లేవో అవన్నీ అనుకోమని చెప్పడం అందుకనే ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి విష్ణు సహస్రనామంలో వస్తుంది ధ్యాన శ్లోకంలో అంటే ఏమి సహజంగానే మహావిష్ణు మన కోరికలన్నీ తీరుస్తాడు అయితే పారిజాత వృక్షం కింద కూర్చొని ఏం కోరుకుంటే అవి నెరవేరుతాయి అనమాట అటువంటి వృక్షం కింద నువ్వు కూర్చొని ఆ బంగారు సింహాసనంలో కూర్చొని మా కోరికలన్నీ తీర్చవయ్యా అని చెప్పి చెప్తాం అదే ఇక్కడ కూడా ఆ పారిజాత వృక్షం నీడలో నందనోద్యానంలో కల్ప వృక్షం కింద మనం ఈ యొక్క నవరత్నాల సింహాసనంలో కూర్చొని నా కోరికలు నెరవేర్చిన గణనాథునికి చెప్పుకుంటున్నాం నక్షత్రం ఆ గణపతిని పసుపు గణపతి ఉన్నాడు కదా ఒక్కసారి తగలండి ఆయన అంటే ఇప్పుడు అది పసుపు ముద్దే ఇప్పుడు మనం తగిలి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే గణపతి అవుతాడు ఆయన అట్లా ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనం మహాగణాధిపతయే నమః ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రీతో భవ సుప్రసన్నో భవ వరదో భవ వసుండితో భవ శాంతో భవ సర్వాభీష్టఫలప్రదో భవ గణనాతిత్తున అయానాయ శక్తిని విఘ్నాటవీహం యవాఢ్యం జ్ఞానఫలప్రమంతగరుడో విఘ్నే ప్రపంచాన్న విఘ్నోత్తుంగగిరి ప్రభేదనగరి విఘ్నాబ్ది కుంభోద్భవ విఘ్న గౌవ గణ ప్రచండ గౌణో విఘ్నేశ్వర పాదమాం మహాగణాధిపతయే నమః ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనం మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఇప్పుడు మనం చెప్పే సూక్తం గణపతి సూక్తం గణపతి అధర్ణ సూక్తం ఈ సూక్తం ఎక్కడైతే వినపడుతుందో అక్కడ వచ్చి గణపతి కూర్చుంటాడని శాస్త్రం చెప్పినాడు వేదంలో ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షపరిజత్రాః స్థిరైరంగైః సృష్టువాగుం హస్తనూభిః యశక్తారం అలశ్రోతారం అదు ఔపురస్తాదు అవోత్తరదో మాం పాహి పాహి తమంతావనలోనిలో నమః దుర్గ్రహం దేహత్రయాది ఏకదంతాది విద్మహే వక్రతుండాది ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ భవత్తాన ఊర్జేతదాతనామహే రణాది జగతే యోమస్యవత మూలతః తస్య భాజే తేనః కుషాదీరివ మాతరః తస్మా అరంగవామవః యక్షిజాని జిన్వద ఆపో జనజదాచనః మహాగణాధిపతయే నమః వస్త్రాన్ సమక్షదాన్ సమర్పయామి స్నానం చేసిన వస్త్రం ఇచ్చినాం మహాగణాధిపతయే నమః
యజ్ఞోపితార్థం అక్షతాన్ని సమర్పయామి, జన్యం సమర్పించినాం. ఏది గుర్తుపెట్టుకోండి, అక్షతలు ఏవి లేవో దాన్ని పరిపూర్ణత్వం చేసేది అక్షతలు. మహాగణాధిపతయే నమః. శ్రీగంధాం ధారయామి. మహాగణాధిపతయే నమః. గంధం సమర్పించినాం. మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. కుంకుమచూర్ణం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. పుష్పైః పూజయామి. ఒక్కొక్క పుష్పం తీసుకోండి. స్వామివారికి మనం ఏం చేసినాము? ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ముఖే ఆచమనము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, ఒక సేవ. ఇప్పుడు స్వామివారికి అర్చన చేయాలి. మనసులో గం గణపతయే నమః అనుకుంటూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగణన. సంకష్టహర చతుర్థి జరుగుతుంది ప్రతి నెల పున్నమ్మై చవితి రోజు మాత్రమే అష్టోత్తరం తప్ప మిగతా ఎక్కడ కూడా గణపతి అష్టోత్తరం చేయమని చెప్పి మనకు వేదంలో లేదు. విన్నారాయణ నాకు మీకు చెప్పినది. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్ గణాధ్యక్షో పాలయామి. ధూమగ్రాపయామి. ధూమగ్రాపయామి. దీపం దర్శయామి. ఓం సామహే స్వాహా. శ్రీమన్మహాగణపతి దేవతా పాత్రం మధా పూర్ణం ధానే పదవ్యోధానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవైనమాన ఆయుస్తేజోదరాది పాత్రాజ్యం భోజ్యం స్వరాజ్యమయాజ్యం భారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనం సమర్పయామాచమనీయాంత్రే పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. స్వామివారి అట్లా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెప్తే చేతుల వేమ గణపతి దృష్టి వదిలేదే. న్యూనం సంపూర్ణ దామ్యాద సంజోగం నేనమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరి యత్పూరి బ్రహ్మయా దేవదేవి పరిపూర్ణం తదస్తుతే అనేన జ్ఞానావాహనాది షోడశోపచార పూజనేన చ భగవతి భగవాన్ సర్వాత్మకర్తృం గ్రహమండలే ప్రవిష్టం సాంగం సాయుధం సమాహం దిక్కు రుద్రుడు కర్ణికాయాం ప్రతః సప్తాశ్వో అర్కో గోత్రే రమ్యే బహువిధ గుణే కాశ్యపాఖ్యే సర్వమార్గం ప్రణదోస్మి. సర్వాలంకారభూషితం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితం సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకారమండలే ఆడగదాన్యోపరి అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్య భగవానికి మనకు దక్షిణ దిగ్భాగంలో త్రికోణాకారమైన మండలములో కందులనే ధాన్యములు ఎరుపు వర్ణంలో మీరు ఉంటాడన్నమాట. మనకు భూదేవత క్షేత్రపాలకుడు అధిదేవత. కాబట్టి అంటే 12 రోజులు మనం ఉపనయనం అయిన తర్వాత 12 రోజులు సంధ్యావందనం చేయలే, అయిపోయిన వానికి వైశ్యంతం పోతుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి ఏం పరిస్థితి అంటే కనీసం మీరు లేస్తూనే మగవాళ్ళు గాయత్రి జపంతో అమ్మవారి మంత్రంతో కనీసం 3 మార్లు సూర్య భగవానికి 3 దోశలతో నీరు వదిలేసి, సూర్యుడు ఉదయించినా కనుక మనం వదిలేదగితే 4 దోశలతో నీళ్లు వదిలి 10 సార్లు గాయత్రి జపం చేయాలి. అట్లా చేయకపోతే కనుక వానికి మాతృహత్యాపాదం తగులుకుంటుంది అనమాట. అంటే నువ్వు ఆల్రెడీ శూద్రుడు అయిపోతావు. అంతేకాకుండా ప్రతిరోజు అమ్మని చంపితే ఇంత కనుక ఆ అకౌంట్ బ్యాలెన్స్ మనకు కొడతా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన వైశాఖంతో కూడా మీరు 4 మార్లు గణపతి నమస్కారం తీసుకొని 4 సార్లు గాయత్రి మంత్రంతో సూర్యునికి అర్ఘ్యం వదలడం. సూర్యోదయం లోపల వదిలినా 3 మార్లు వదలడం. తర్వాత 10 మార్లు గాయత్రి జపం, కనీసం 10 గాయత్రి అంటారు. 10 సార్లు గాయత్రి చేస్తేనే మీకు వైశ్యత్వం ఉంటే ఆ కర్మాధికారం ఉంటుంది. అంటే కర్మాధికారం లేకపోతే అందుకనే మనం కనీసం ఇట్లాంటప్పుడన్నా మంత్రం లేకపోతే కనుక ఏం జీవం ఉండదు. మంత్రంతోనే మీరు కార్యం చేసుకోవాలి, మంత్రంతోనే మీరు పూజ చేసుకోవాలి, మంత్రంతోనే కార్యం. నేను అక్క వాళ్ళ గ్రూప్కి పంపిస్తా, ఖర్చు 100కి 100 రూపాయలు అది నాన్ వెజ్ అని చెప్పినాడు. కాబట్టి ఇంక మనము ఏ రంగంలో తిండిలో ఉండలేకపోతున్నాం, జపము చేయలే, కనీసము ఆచార విచారాలు మనం పాటించాలనుకో సంధ్యావందనం ఇవన్నీ వీటిని మేము నేర్చుకుని చేయలేము కాబట్టి అది ఓకే. కనీసం తిండిలో కూడా మనం ఉండలేకపోతే వేరే తిండి ఇవి తినకూడదు. కాబట్టి మనం కొంత ఆచారవంతంగానే పాటించుకుంటూ పోవాలి. ఓం బృహస్పతి మంత్రస్య కృష్ణమదర్షి బృహస్పతి గ్రహో దేవత జగతి యజమాన్ శని దేవత ప్రత్యని దేవత సహిత బృహస్పతి భాగంలో
अधिदेवता प्रत्यधिदेवता सहितं सूर्यग्रहस्य प्राग्दिग्भागे पञ्चकोणाकारमण्डले ब्रह्मरदान्यस्तु शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि सूर्यभगवाనికి తూర్పు దిగ్భాగంలో నక్షత్రాకారమనే మండలంలో అలసందలనే ధాన్యంలో తెలుపు వర్ణంలో ఈరున్నాడు. ఇది ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి అధిదేవత ప్రత్యధిదేవత. చెప్పండి. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. నమస్కారం చేసుకొని ఆ అలసందల మీద నమస్కారం చేసుకోండి. చూడండి, ఇప్పుడు దేవతలకు మనం చెప్తున్నాం ఇవన్నీ కూడా. శనైశ్చరాయ నమః అనుకోండి. ఓం శనగ్నిరగ్నిరస్య మంత్రస్య ఇలిం ఋషి శనైశ్చర గ్రహో దేవతా పుష్టిక్చందః యజమాన సరిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చర గ్రహ ప్రసాదతే శనైశ్చర గ్రహ ఆరాధనే వినియోగః. ఓం శమగ్నిరగ్నిభిష్కరచ్చన్నత్తమరు సూర్యః శంవాతో వాత్వరపస్రుతః. ఓం ప్రజాపతేన త్వదేతాం యజ్ఞో విశ్వాజాతార్వృతా బభూవ యస్కామాస్తేజుఃమస్తన్నోస్త్వైదుష్యాపతయోరయీనాం యమాయ సోమగుం సమతమాజుహుదాభిః యమగుం హయజ్ఞ గత్యగ్నిదూతారకృతః. ఓం భోర్భవస్వః శనైశ్చర గ్రహే ఆగత్య శనైశ్చర గ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలక్షత్రధ్వజరపతాకార్జోభితం దివ్యరథ సమారుఢం మేరు ప్రదక్షిణీకుర్వాణం గ్రహమండలే ప్రవిష్టం సాంగం సాయుధం సమాహం శక్తిం సపత్నీపుత్ర పరివార సమేతం సర్వాలంకారభూషితం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితం సూర్యగ్రహస్య ప్రాగ్దిగ్భాగే పంచకోణాకారవర్వే బర్భరధాన్యస్తోపరి పశ్చిమదిగ్భాగే ధనురాకారమండలే జలధాన్యస్తోపరి శనైశ్చర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యభగవానికి పడమటి దిగ్భాగంలో ధనస్సు అంటే విల్లు అనే ఆకారంలో నువ్వులనే ధాన్యములో నీలవర్ణములో ఈయన ఉంటాడు అనమాట. ఈయన బ్రహ్మదేవుడు, తర్వాత యముడు అధిదేవత ప్రత్యధిదేవతలు. చెప్పండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నమస్కారం చేసుకోండి. శనైశ్చరుడు మనకు ఆయువునిచ్చేది ఆయనే, మృత్యువునిచ్చేది ఆయనే. అందుకనే ఇప్పుడు నవగ్రహాల్లో సూర్య భగవానుడు ఎవరు? శని మహాత్ముని యొక్క తండ్రి. తండ్రికి గౌరవించే స్థానం పక్కన పెడితే నవగ్రహాల్లో అత్యంత ఉత్కృష్టమైన వాడు ఎవరంటే శనైశ్వరుడు. ఎందుకురా అంటే మిగతా దేవతలు మనశ్శాంతి ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, ఆయుష్ను ఇవ్వలేరు. నువ్వు అన్ని అనుభవించాలంటే నీకు ఆయుష్ బాగుంటేనే. ఇప్పుడు చూడు, 90 ఏళ్ళ మంది దగ్గర నువ్వు రేపు చచ్చిపోతా ఉంటే ఎవరు కోరుకోరు. ఇంకా ఉండాలయా, నా కోరిక ఉంది, మనమన్న చూడా, మునిమనం చూడాలా. ఎందుకంటే ఆయుష్ చాలా ప్రధానం. అటువంటి ఆయుష్ని ఇచ్చేవాడు ఆయనే. మృత్యు దోషాలను ఇచ్చేవాడు కూడా. అందుకే నేను చెప్తాడు, లగ్నాత్ అష్టమం ద్వాదశంచ శనైశ్చర జీవనంత ఉపాధి. ఒక మంచి జీవితాన్ని వాడాలన్నా, ఉపాధి కలిగేయాలన్నా, దాన్ని సర్వ ప్రస్తుతం పట్టేయాలన్నా కూడా ఆయన యొక్క అనుగ్రహంతో అవుతుంది అన్నమాట. నమస్కారం చేసుకొని నువ్వుల మీద వేసింది. రాహవే నమః అనుకోండి. ఓం గజానచేత్యస్య మంత్రస్య వామదేవ ఋషి రాహుగ్రహో దేవత గాయత్రి చంద్రయజమాన సరిదేవత ప్రత్యధిదేవతా సహిత రాహుగ్రహ ప్రసాద్యతే రాహుగ్రహ ఆరాధనే వినియోగః. ఓం కయా నక్షత్రాభూ సదా వృధ సగా కయా శిష్టజా వృధ ఆయంగో కృష్ణిరక్రమేణ సన్మాతరమునః పితరం చ ప్రియంస్వః. నమో అస్తు సర్పేభ్యో ఏకేన పృథివీ మనోజే అంతరిక్షేర్విదేభ్యః సర్పేభ్యో నమః. ఓం భూర్భువస్వః రాహుగ్రహే ఆగత్య రాహుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యామృతం ధూమ్రఛత్రధ్వజరపతాకార్జోభితం దివ్యరథ సమారుఢం మేరు అప్రదక్షిణీకుర్వాణం గ్రహమండలే ప్రవిశం దూతం వృణేమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం ఆగ్నేయదిగ్భాగే అగ్నిం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తాం. యమాయ సోమగుం సతతమాజుహుతాభిః యమగుం హయజ్ఞ గత్యగ్నిదూతారకృతః. దక్షిణదిగ్భాగే యమం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. దక్షిణ దిశకు యమధర్మరాజుని ఆవాహన చేస్తాం. మోషణ పరావృషణావదేర్ పదేక్షస్త్రస్న్యాసః. నిర్దిగ్భాగే నృసింహ లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. నైరుతిని ఆవాహన చేస్తాం. ఓం యమం మే వరుణస్వదీహ మధ్యాజ్ముడయా రామవస్తురాదికే. పశ్చిమ దిగ్భాగే వరుణం లోకపాలకమావాహయామి. పడమటి దిశలో వరుణ సముద్రుని ఆవాహన చేస్తాం. తవవాయు వ్రతస్పదే తుష్టర్జామాత అర్పుదవాం శ్యావృణీమహే. వాయువు దిగ్భాగే వాయువు లోకపాలకమావాహయామి. గాలిదేవుని వాయువుని కూడా ఆవాహన చేస్తాం. సోమో దేనము సోమో అర్వంతమాసు సోమో వీరం కర్మణ్యం తదాదేశాదన్యం నిరుద్యగం సవేదం విదుశ్రవణం
यो ददातस्मैः उत्तरदिग्भागे उत्तरदिक् कुबेरमावाहयामि स्थापयामि पूजयामि अभीषानं जगतस्तु षष्पतिभूदेयं जनोसे होमहे वजं पूषानो यथावेरसामस्कृते रक्षता पायत्तस्तस्थये ईशानं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि ईशानं ईश्वरने ओम ऊर्ध्वौ ओम ऊर्ध्वौ उदयस्तो देवो नस्कदा ऊर्ध्वौ सकदगतं पूजयामहे आकाशमावाहयामि अपीठं पैर आकाशमावाहयामि ओम षोडा प्रज्वलान् वृक्षराजवेशनित्यान सर्वसम्प्रदाः इन्द्र पृथ्वी लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि परम इंद्र अग्नि यम निरुति वरुण वायु कुबेर ఈశానుడు ఊర్ధ్వ పృష్ఠ ఆకాశ దేవతలు పృథ్వీ అంటే భూదేవతలు 10 దిక్పాలకులు కూడా ఆవాహన చేస్తాం. ఇప్పుడు 5 మంది లోకపాలకులు ఆవాహన చేయాలన్నమాట. 5 మంది ఎవరెవరు అంటే దుర్గా, గణపతి, క్షేత్రపాలక, అభయంకర, వాస్తు పురుష. ఈ 5 మందిని కూడా ఆవాహన చేయాలి. మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు ఉన్నాయి. భూలోక, భువర్లోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, ఇట్లా 7. కింద అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల, ఇట్లా 7 లోకాలు. ఈ మానవుడు మరణిస్తే ఇంత పైకి పోయేవాడు కిందికి పోం మనం పైకి. భూలోక, భువర్లోక, భువర్లోక, సువర్లోక, జనోలోక. జనులు పోయినంతవరకే. తపోలోకంలోకి పోలేం మనం, ఎందుకంటే సూర్యమండలం పైన ఉండే తపోలోకం, పైన సత్యలోకం. సత్యలోకం నుండి బ్రహ్మదేవుడు ఉంటాడు, బ్రహ్మాది దేవతలు ఉంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఆ పైన లలితాదేవి. మణిపురం అంటుంది అనమాట. మణిపురం అనే ఊర్లో లలితాదేవి ఉంటుంది. సో మనకు ఆ 5 లోకాలను పాలించే వాళ్ళు ఎవరంటే జనోలోకానికి దుర్గా, తర్వాత లోకానికి గణపతి, క్షేత్రపాలకుడు అభయకుడు, మనకు వాస్తు పురుషుడు. అందుకనే మనకు గృహప్రవేశం ఏది చేసినప్పుడు కూడా వాస్తు పూజ చేయండి, వాస్తుకు బలి చేయండి. ఎందుకంటే ఈ లోకానికి అధిపతి ఆయనే. కాబట్టి ఈ 5 మంది లోకపాలకులు కూడా ఆవాహన చేసుకోవాలి. ఓం జాతవేద శేషనవామ సోమ మరాతి జతవనితః దివేదః తన పరుషతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. దుర్గాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. దుర్గాదేవిని ఆవాహన చేస్తాం. ఓం గణానాన్వా గణపతిం మవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తము జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిశ్చేతసాదనం. గణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. గణపతి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏ గణపతి పూజ చేసినా కానీ ఇక్కడ మళ్ళీ గణపతి, ఈ గణపతి ఆ గణపతి కాదు. ఈయన పేరు పుష్పదంతుడు. సర్వాన్నే మృత్యవే స్వాహ, మృత్యవే స్వాహ. ఉప్పు మీద వేయండి. మృత్యుంజయమావాహయామి స్థాపయామి పూజయామి. మృత్యుంజయుడు కాబట్టి ఉప్పును ఒక చేతి నుంచి ఒకరి చేతికి తీసుకోకూడదని చెప్పేది అంటే మృత్యువు తీసుకున్నట్టు. కాబట్టి కింద పెట్టమని చెప్పేది కారణం అదే. మళ్ళీ తీసుకోండి. ఇక్కడికి మనం ఏం చేస్తాం? త్రయంబక దేవతలు కూడా ఆవాహన చేస్తాం. శ్రీయాదేవి ధనాన్ని ఇచ్చే దేవత అనమాట. ఆమెను ఆవాహన చేసుకోవాలి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీశ్రీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రియామావాహయామి స్థాపయామి పూజయామి. ఆమె పేరేం పేరు? సంబంధించిన దేవత పేరు శ్రీయాదేవి. మరలా తీసుకోండి. 4 వేదాలను ఆవాహన చేయాలి. 4 వేదాలు ఎవరంటే మంటపానికి అరటి పిలకలు కట్టాం కదా, తూర్పు భాగంలో కట్టాము ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, అది అధర్ణ వేదం. 4 వేదాలను కూడా అంటే పట్టుకోమని చూడండి. ధర్మం అనే స్తంభం కింద భూమి మీద ఒకటి ఉంది కాబట్టి ఆకాశం భూమిని పట్టంలే. మిగి ఆకాశాలు 2 ఒకటే. ఆ ఇద్దరిని వేరు చేసేది ఏంటంటే ధర్మం. అది కనపడదు, అది సూక్ష్మంగా ఉంటుంది అనమాట. ఇవి కూడా అంతే. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతాము ఇషేతోర్జేత్వా వాయువస్తో వాయువస్తదేవో వస్తవిదా ప్రాపేష్టతమాని కర్మణే అగ్న ఆజాహి వీతయే గృణాన హోప్యతాతయే నియోదానసస్యపరిహి. ఓం షణ్ణో దేవీరవిష్టయాపో భవంతు వేదయే శయ్యోర్విశ్రామంతు నః. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్ణ చందేభ్యో దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు వరుణదేవుడు కలశంలో మనం నీరు పోసి అన్ని వేసి పెట్టాం కదా. మొట్టమొదటి కలశంలో ఆ వరుణదేవుని ఆవాహన చేయాలి. ఆయన చేసినాకనే సత్యనారాయణ స్వామి చేయాలి. ఓం ఇమమే వృణస్వదేహ మధ్యాధృడయ తామవస్త్రాదిజయత్వాజామి బ్రహ్మణా బ్రహ్మణాస్పదాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ భోజనం సమానాయు ప్రమోషీః. అస్మిన్ కలశే ఓం భూః భువః ఓం స్వః ఓం భూర్భువస్వః. కలశం మీద వేయండి. వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు సత్యవతి సమేత సత్యనారాయణ స్వామి. చూడండి, లక్ష్మి కాదు, లక్ష్మి భార్య, లక్ష్మి భర్త విష్ణువు నారాయణుడు. ఇక్కడ సత్యవతి సమేత సత్యనారాయణ స్వామి. మీరు అన్నవరం అక్కడ పోతే కనుక ఖచ్చితంగా అదే చెప్పేది. రమా సత్యవతి సమేత అనేది ఏం అంటే, రమ అనేది రా అంటే ఏమి? రా అంటే అగ్ని, మా అంటే
పుష్పం అంటే అగ్నితో దహింపజేసి పుష్పంతో సత్యవతి సత్యనారాయణ స్వామి అంటే ఆ కలువ మీద ఉంటుంది అన్నమాట. పంకజ అంటారు అమ్మవారి పేరులో. పంకం అంటే బుడుదలో వచ్చి ఆ అమ్మవారు వస్తుంది అనమాట. ఆ దాంట్లో ఉండే స్వామికి నమస్కారం అని చెప్పి రమా సహిత పేరు సత్యవతి సమేత సత్యనారాయణ స్వామి తీసుకోండి. ఓం ఇదం విష్ణుర్చక్రమే త్రేధానిత దేవతం సమూఢవస్య వాంసురే సత్తు వివదిత గుణా ప్రతిత్ర ధీరామనసా వాచమక్రతాసకాజ సక్షాం జానదే భద్రేషాం లక్ష్మీర్నిహితాదివాచే సత్యవతి సమేత సత్యనారాయణ స్వామి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ వేడు ఓం భూహం భువః ఓం నెయ్యి చక్కెర, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర. ఈ పాలతో మనం పూజ చేయడం వల్ల ఏమరా అంటే యశస్సు అంటే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పెరుగుతో పూజ చేయడం వల్ల శరీరంలో ధాతువులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎముక మధ్యలో గుజ్జ రూతైన మోకాల నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఆ మధ్య అనే దాన్ని సమతుల్యంగా చేసేది అంటే పెరుగు. మృతేన వర్ధతే ఆయుషు అంటే మనకు నేటితో అభిషేకం చేస్తే ఆయుష్ వస్తుంది. మధువు తేనెతో అభిషేకం చేస్తే సంపద జ్ఞానం వస్తుంది. తర్వాత చక్కెరతో అభిషేకం చేస్తే ఆభిచారిక ప్రయోగాలు అంటే మనం ఎక్కిరాకూడదని మంత్రయుత తంత్రాల వల్ల కానీ ఏదైనా ఆభిచారిక ప్రయోగాలు చేస్తే అవన్నీ కూడా చక్కెరతో అభిషేకం చేస్తూ ఉంటే కనుక అది సమతుల్యంగా పోతుంది అనమాట. ఎంతో నైట్ చెప్పుకుంటూ పోతే 4-5 గంటలు చేసుకోవాలి. ఏదో మనకు తెలిసినంత వరకు కొంతవరకు నీకు సమయాన్ని తీసుకోవాలి. భవావాదిస్తసంగదే సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్మాన్ భవోద్భవాయ నమః సత్యోజాతమూర్తయే నమః క్షీరేణ స్నాపయామి. ఈ పాలకు అధిపతి ఎవరు అంటే సత్యోజాతమూర్తి. 5 మంది ఉంటారు మనకు పంచామృతాలు. సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ మూర్తులతో మనం అభిషేకం చేసాం అన్నమాట. ఓం పెరుగు తీసుకోండి, పెరుగు వేయండి. అట్లా దరికారణోకారిషం విష్ణోరస్వస్య వాజినః రాధేనోముఖాగ్రప్రణ ఆజూపం శిరారిషతో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కామోషదేవ సవితోత్పన ఆత్మక్షేత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః అఘోరేభ్యో ఘోరఘోరేభ్యः సర్వేభ్యో నమస్తే అస్త్రరూపేభ్యः అఘోరమూర్తయే నమః. ఆద్యస్నానం సమర్పయామి. మధువాతాగతాయతే మధుక్షరసిష్ణవః మధుస్నానం సమర్పయామి. మధుస్నానం సమర్పయామి. ఓం స్వాదుర్మధుర్యాజనమనే స్వాదురుంద్రాసుహవేదనామ్నే స్వాదుర్మిత్రావరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుమరాభ్యః శర్కరా స్నాపయామి. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మాణోధిపతి బ్రహ్మాదివో మే. ఓం యాప్సనీర్యా అపన అపుష్పాయ అర్చ పుష్పిణీః బృహస్పతి ప్రసుదాస్తానో మంతం బ్రహ్మాసాః. అంతే కొద్దిగా వచ్చారంతే. పుష్పిణీః బృహస్పతి ప్రసుదాస్తానో మంతం బ్రహ్మాసాః. ఫలోదకేన స్నాపయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం దచ్చయ్యోరారుణీమహే. ఈ కలశం పేరు పంచుకుంటే వేస్తుంది. ఓం దచ్చయ్యోరారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవదయే దైవీ స్వస్తిరస్మనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు వేదజం షణ్ణోస్తు శం చతుష్పదే యజస్తస్మాదజాగావో హరిగ్నిరే తస్మాదో బాహు కావురు బాధాముచేదే యో నమవర్తదా మధ్యాం భూమిర్దిశస్వమనస్తమవర్తదాది సత్యద్మష్టావిదద్రూపమేది తత్పురుషస్య విశ్వమాజానముగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమరస్సు పారే సర్వాణి రూపాన్ని విచిత్రలీనః నామాని యస్వాభివదంతిదాస్తే భాషాప్రదాజ్యముదాచార చక్ర ప్రవిద్వాన్ ప్రదేశోదస్రహాతమేవం విద్వాన్ అమృతైః భవతినాన్యప్పంద నయనాని విద్యతే యజ్ఞేన యజ్ఞమైదం తదేవాః యత్ర పూర్వే సాధ్యాతం దేవాః జన్మభూతం పృథివ్యేధా విజాతే తశరీరాః పరిజాతం యోనం మరీచీణాం పరమిత్తంతి వేదనః యో దేవేభ్యः తదతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమోర్జాయ బ్రాహ్మజేర్దం బ్రాహ్మం జనదంతః దేవ
अग्रेण ब्रह्मण् यस्मैवं ब्राह्मणो विद्यात्तरेव तन्वधे ह्रीष्यते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्रानुरूपम् अश्विनौ व्यात्तम् इष्टं परिशान अमुं परिशान सर्वं परिशान ॐ दक्षयोरार्णेमहे यज्ञनाय यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मारुषेभ्यः ऊर्ध्वं जिगादिभेषजं धन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्तिः संपर्कयः त्रिसप्तसमितकृताः देवादिव्यग्नं तन्वानाः अभद्रं पुरुषं पशुम् अभिवस्त्रान् यक्षाभेन सुदिगाः पूजमानाः अभिचन्द्रा भर्तवे नौ हिरण्यास्यस्वान् मृदुनो देवसोमा ईशानाय नमः ॐ भूतपुरुषाय नमः ॐ पृथिव्यै नमः ॐ दुर्गाय नमः गणपतये नमः क्षेत्रपालकाय नमः भयङ्कराय नमः वाक्यपुरुषाय नमः पत्नी समेत ब्रह्म विष्णु देवताभ्यो नमः ऋग्वेद यजुर्वेद सामवेद अथर्वण देवताभ्यो देवताभ्यो देवी नमः त्रयम्बकवृत्ति देवताभ्यो नमः ओम आदित्याय नमः ओम सोमाय नमः ओम कुजाय नमः ओम बुधाय नमः ओम गुरवे नमः ओम शुक्राय नमः ओम शनैश्चराय नमः राहवे नमः ओम केतवे नमो नमः ओम योपां पुष्पं भेदां पुष्पवान् प्रजावान् पशुमान् भवति तन्नमामां पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पमालिकां समर्पयामि नाम पूजां च करिष्ये ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरश्राय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम लक्ष्माय नमः ओम पुरुषोत्तमाय नमः अदोभ्यदाय नमः अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम वेन्द्राय नमः ओम धनजे नमः ओम श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः मनसुलो महालक्ष्मी नमः अनुकोंడి महालक्ष्मी नमः अनुकोंడి ओम प्रकृत्ये नमः ओम विकृत्ये नमः ओम विद्याये नमः ओम सर्वभूतहितप्रदाये नमः ओम श्रद्धाये नमः ओम विभूत्ये नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाय नमः वाजे नमः ओम पद्माभजाय नमः पद्माय नमः सुजये नमः महाय नमः ओम स्वधाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्ये नमः ओम आदित्ये नमः ओम दित्ये नमः ओम देवताय नमः ओम मधुधाय नमः सुधारण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाख्ये नमः ओम क्रोधसमुद्भवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धये नमः ओम अनगाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः मृदाय नमः देवताय नमः लोकशोकविनाशिन्ये नमः धर्मलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः पद्माक्षे नमः पद्मसुन्दरे नमः पद्मोद्भवाय नमः पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियाय नमः रमाय नमः पद्ममालाधराय नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः ओम पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादाय नमः प्रभाय नमः चन्द्रवदनाय चन्द्राय नमः चित्रलोचने नमः ओम चतुर्भुजाय नमः चन्द्ररूपाय नमः इन्द्राय नमः इन्दुशीतलाय नमः आह्लादन्ये नमः ओम पुष्टे नमः शिवाय नमः ओम शिवकर्ये नमः ओम सत्ये नमः बलाय नमः विष्णुन्ये नमः दृष्टे नमः दारिद्र्यनाशिन्ये नमः प्रेतसमाश्रिताय नमः दारिद्र्यनाशिन्ये नमः देव्ये नमः सर्वोपनिवारण्ये नमः नवदुर्गाय नमः महाकाल्ये नमः ब्रह्मविष्णुशिवात्मिकाय नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः भुवनेश्वर्यै नमः नानाविध दिव्यपरिमलपत्रपुष्पाक्षतां समर्पयामि ओम सत्यदेवाय नमः ओम सत्यात्मने नमः सत्यभूताय नमः सत्यपुरुषाय नमः सत्यनाथाय नमः सत्यसाक्षिणे नमः ओम सत्ययोगाय नमः ओम सत्यज्ञानाय नमः सत्यज्ञानप्रियाय नमः सत्यविदये नमः सत्यसम्भवाय नमः सत्यप्रभवे नमः सत्येश्वराय नमः ओम सत्यकर्मणे नमः सत्यपवित्राय नमः सत्यमङ्गलाय नमः सत्यगर्भाय नमः सत्यप्रजापतये नमः सत्यविक्रमाय नमः सत्य सिद्धाय नमः सत्याच्युताय नमः सत्यवीराय नमः सत्यबोधाय नमः सत्यधर्माय नमः सत्याग्रजाय नमः ओम सत्यसन्तुष्टाय नमः सत्यवराहाय नमः सत्यपारायणाय नमः ओम सत्यपूर्णाय नमः सत्यौषधाय नमः ओम सत्यशाश्वताय नमः सत्यप्रवर्धनाय नमः सत्यविभवे नमः सत्यज्येष्ठाय नमः सत्यश्रेष्ठाय नमः सत्यविक्रमणे नमः ओम सत्यधर्मिणे नमः सत्यमेधाय नमः ओम सत्याधीशाय नमः ओम सत्यकृतवे नमः सत्यकालाय नमः ओम सत्यवत्सलाय नमः ओम सत्यवसवे नमः ओम सत्यमेघाय नमः ओम सत्यवस्त्राय नमः सत्यब्रह्मणे नमः ओम सत्यामृताय नमः ओम सत्यवेदाङ्गाय नमः सत्यरुद्राय
ఓం సత్యాదితాయ నమః ఓం సత్యేంద్రియాయ నమః సత్యశంకరాయ నమః ఓం సత్యస్వర్గాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సత్యమేధాయ నమః సత్యమేధ్యాయ నమః సత్యమీక్షాయ నమః ఓం సత్యమాయాయ నమః ఓం సత్యమోహాయ నమః సత్యానందాయ నమః సత్యసాగరాయ నమః సత్యతపదే నమః ఓం సత్యసింహాయ నమః ఓం సత్యమృగాయ నమః ఓం సత్యలోకపాలకాయ నమః ఓం సత్యస్థితాయ నమః సత్యదిక్పాలకాయ నమః ఓం సత్యధనుర్ధరాయ నమః సత్యాంబుజాయ నమః సత్యవాక్యాయ నమః సత్యగురవే నమః సత్యాన్యాయాయ నమః సత్యదాక్షిణే నమః ఓం సత్యసముదాయ నమః సత్యసంప్రదాయ నమః సత్యవర్ణయ నమః ఓం సత్యవాయువే నమః సత్యశిఖరాయ నమః ఓం సత్యానందాయ నమః ఓం సత్యానందాయ నమః సత్యాదిరాజాయ నమః సత్యశ్రీపాదాయ నమః సత్యకుత్యాయ నమః సత్యోదరాయ నమః సత్యహృదయాయ నమః ఓం సత్యకమలాయ నమః ఓం సత్యనాలాయ నమః ఓం సత్యహస్తాయ నమః సత్యవాహవే నమః ఓం సత్యవాహవే నమః ఓం నమంగళం దీపం త్రైలోక్యం దివ్రాభావత్యాదీపం ప్రయత్యామే దేవాయ పరమాత్మనే త్రాహిమాంధ్రకాత్ ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి ధూపదీపాంతరం మధ్యే ఆచమనం సమర్పయామి. ఈ రెండు ముందే పెట్టారు చిన్న భూమి మీద కాకుండా ఈ స్థలం మీద పెట్టారు. కలిసి నీరు తీసుకొని పుష్పంలో టెంకాయ మీద పళ్ళు పెట్టాక చుట్టా కట్టి ఓం భోర్భవస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవసవితఃప్రసూవాక్యం దుర్వేణ ప్రసంజాం దేవాదేవి అమృతమస్తమతో భక్తమవతి స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వం బ్రహ్మణే స్వాహ మండపస్థిత ఆవాహిత సర్వేభ్యో దేవతా ప్రీత్యర్థం సత్యవతి సమేత సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం మధురాన్ నివేదయ నైవేద్యాంతర మధ్య ప్రజమృతమాని ముతమః అంతమః సమవర్ణం తమవానే రూపాన్ విశరీరః మామాని దృష్టాభివదన్యదాస్తి భక్తానమస్తాస్యం ఆత్తల్లినివాసాయ మంగళం హర నమః పార్వతీ పతయే జాతవేదో మనామః ఆయం గామశ్రుపురుషానహం అశ్వపూర్వాం ప్రథమజ్యాం మస్తినారభోదినేం సాగారామాత్రాం సులందేస్తంతాం దుర్గేం శరణమః ప్రపద్యే నమస్మేర్వేణ స్థితాం ద్వాచామిహోపక్వయే శ్రియం స్మరసక్క విమార్గో నిర్వాచస్సంచం మహాయాగం చేసినారు. ఆ యాగం పేరు అంటే సత్రయాగము. అంటే దానికి టైం లిమిట్లే చేసుకుంటూ పోవడమే. దేవతలంతా ప్రత్యక్షమేలాక ఆ యాగాన్ని మానడం. అట్లా సత్రయాగం చేస్తూ పోతూ ఉంటే ఒకనొక రోజు ఈ యాగంలో మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్తాడని చెప్పి సూత మహర్షిని పిలిచినారు. సూత మహర్షి ఎక్కడైతే ఉంటాడో అక్కడ 7 మంది సౌనకాది మహామునులు ఉంటారు అనమాట. ఆ సౌనకాది మహామునులు కూడా సూత మహర్షిని అడుగుతున్నారు, అయ్యా ఈ కలియుగంలో ఏ వ్రతం చేస్తే, ఏ తపస్సు చేస్తే, ఏ దానం చేస్తే వచ్చే ఫలితం ఉందో ఆ ఫలితం సమానమైన వ్రతం ఏదైనా ఉందా? ఆ వ్రతాన్ని శిశువకాలం అంటారు. అటువంటి కాలం చేస్తే విశేషం లేదు. మధ్యాహ్న కాలం లేదు, ప్రాతకాలం. ఈ 3 కాలాల్లో సాయంత్రం చేసేది ఉత్తమం అనమాట. తర్వాత ఈ వ్రతాన్ని చక్కగా భూమి నలికి దాని మీద ఆవు పేడ తొలికి ఆవు మూత్రంతో నిర్మలం తేరుంబావు తక్కువ లేకుండా ఆ బియ్యాన్ని నుంచి దాని మీద బంగారు కానీ వెండి కానీ రాయి కానీ కూడా వేసి ఈ యొక్క కళ్యాణాన్ని మేము మార్గంలో పోయి స్వామి యొక్క అనుగ్రహం చేత బ్రతికున్నంత వరకు సకల అష్టైశ్వరులు అంత్యంలో పరమలోకం అంటే కనుక వైకుంఠానికి పొందుతామని చెప్పి ఈ వ్రతం యొక్క ఫలితాన్ని నమస్కారం చేసుకోండి. అంటే మొట్టమొదటి కథ అంతా కూడా మనకు వ్రత ఆవిర్భావము, వ్రతం ఏ రోజుల్లో చేయాలి, ఈ వ్రత విధానం అంతా కూడా మొదటి కథ. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవసవితఃప్రసూవాక్యం దుర్వేణ ప్రసంజామి దేవాదేవి అమృతమస్తమృతో మస్తన్నమతి స్వాహ చుపిడు ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ పంచవతి సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం మధురాన్ నివేదయామి నైవేద్యార్థం మధ్యే అమృతమాని సుతరా భూషణమస్తం ప్రక్షాళనం పానం ప్రక్షాళనం పునఃధారణం సమర్పయామి. సార్వభౌమాయ మంగళం.
नीराजत्कदाल कौसल्य नीराजनं दर्शयामि ते दीपं दर्शयामि समर्पयामि अदिस्वनु मत अदिस्वनु वार कोट्टंडु जम द्रवत्त संमिना दोषमजा सुभानमंगलम देवैनो साहिमा नरका घोरा दिव्य ज्योतिर्नमोस्तु ते समर्पयामि कवर लेने कवर ಗಾಡಿ ಬಾಡಿ ಹೀಟ್ ಇದೆ ಆ ಬಾಡಿ ಹೀಟ್ ಹೊಡಿತಾರೆ ಬಾಡಿದಿಂದ ಬರೋ भात्यं कृपस्य संयुक्तमदिनादिवक्तं मया सुभानमङ्गलं दीपं वैलोक्यं प्राभः मत्यादीपं प्रयच्छामि देवादिमान् नरका घोरा दिव्यज्योतिर्नमोस्तु ते महाराजा नमः आराधनाय विद्महे वासुदेवाय धीमहि लक्ष्मी प्रचोदयात् वेदोक्त सुवर्ण मंत्र पुष्पं समर्पयामि प्रदक्षिण यानिकांत बाबा निर्माण त्रिपुरा विजातानि मी 5 మంది తోడుకుంటారు यानिकांत बाबा బ్రో ఎన్నకల్ బ్రో మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని
సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి